Divine morning, dear students, youth of India and the world. Welcome all to Dhyana Yuva. సో ధ్యాన యువ టీవీఎం గ్లోబల్ ద్వారా అందించబడుతున్న ఈ ధ్యాన యువ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన సైకాలజిస్టుల ద్వారా, ట్రైనర్ల ద్వారా మీ వ్యక్తిత్వ వికాసానికి, జీవన వికాసానికి, ఎంతోమంది పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అండ్ స్పిరిచువల్ సైంటిస్టుల ద్వారా మీ ఆత్మ వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలను అందిస్తుంది మీ ధ్యాన యువ. మనం నేటి ధ్యాన యువలో సెల్ఫ్ రీహాబిలిటేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. రీహాబిలిటేషన్, ఈ మధ్యకాలంలో రీహాబిలిటేషన్స్ ఎన్ని పెరుగుతూ ఉన్నాయో. ఏమిటి రీహాబిలిటేషన్? ఎవరైతే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయ్యారో వారందరూ, అయినా నష్టం ఎలాగూ జరిగింది, కొంతలో కొంత వాళ్ళను రక్షించే ప్రయత్నంలో భాగంగా రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ సాధారణమైన తర్వాత, అంటే నార్మల్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా జీవించడానికి కావలసినటువంటి పద్ధతులు అందించబడతాయి. మరి ఇక్కడ ఎవరైతే తనకు తాను ఇంట్రెస్ట్ ఉండి బయటికి రావాలనుకున్న వాళ్ళే వస్తారు. కొంతమంది ఆవేశంలో ఏదో చేయకూడని పనులు, నేరాలు చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వారు కూడా అక్కడ తీసుకున్న శిక్షణ ద్వారా బయటికి వచ్చి ఎంతో అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నిటికీ మనం రూట్ కాజ్తో పాటు అద్భుతమైన సొల్యూషన్స్ని మనం తెలుసుకుందాం. రైట్. సో ఒక వ్యక్తి తనకు విలువ లేదు అనే భావన వచ్చినప్పుడు, తనను తాను లేకుండా తనను తాను ద్వేషించే నేచర్తో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రారంభం అవుతాయి. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఏదైనా నుంచి నార్మల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక ఫోకస్డ్గా ఆలోచించాలి. ఆలోచించే స్థితి కోల్పోయి ఉంటాం, కానీ ఒకసారి ఆలోచించాలి. ఎస్, ఎవరికైనా ఏదైనా సాధ్యమే. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనతో, మౌన సాధనతో, ఎన్నో పుస్తకాలు చదివి, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ధ్యాన ఆశ్రమాల్లో ఉండి, కడతాల్ కైలాసపురి ఆశ్రమంలో ఉండి ఎంతోమంది నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా డాక్టర్ జీకే గారు అందించిన సబ్జెక్టుతో ఎంతోమంది నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ కొండవీటి న్యూటన్ గారు లైఫ్ యూనివర్సిటీ ద్వారా ఎంతోమందికి, ఇలాంటి సోల్ కోచ్ ద్వారా, అంతర్ శిశువు అనే ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమంది మళ్ళీ నార్మల్ అయి అద్భుతంగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా, బోధకులుగా అవ్వడం అనేది మనం స్పిరిచువల్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళలో చూస్తున్నాం మిత్రులారా. సెల్ఫ్ రీహాబిలిటేషన్ అంటే తనను తానే నార్మల్ అవ్వడానికి స్టెప్ తీసుకోవాలి. సో దీనికి మనం ఎంత విలువలేని వ్యక్తులము అని హీన భావన ఉండడం. మనం ట్రైనర్గా ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ని బోధిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి. ఏ విషయం నుంచి నార్మల్ అవ్వాలన్నా, అబ్నార్మల్ ఉన్నవాళ్ళు నార్మల్ అవ్వాలంటే కళ్ళు మూసుకొని సాధనలు చేయడం సాధ్యం అవ్వదు. అప్పుడు కళ్ళు మూసుకోవడాలే పాసిబుల్ అవ్వదు. అప్పుడు కళ్ళు తెరిచి వినాలి, ఆలోచింపజేయాలి, యాక్టివ్ డైనమిక్ ప్రాసెస్లు చేయాలి. అందుకే ఓషో వారు డైనమిక్ మెడిటేషన్ పెట్టారు అనేది మనం తెలుసుకున్నాం. డైనమిక్ మెడిటేషన్ బాడీని అటు ఇటు గెంపుతూ బాడీ మొత్తం, ఆ మైండ్ అంతా యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత సైలెన్స్లోకి వెళ్తాం మనం. సో ఫస్ట్ అసలు నేను ఎంత విలువైన వ్యక్తిని అనేది తెలుసుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు ఎంచుకున్నానో, నా జీవితం నా చాయిసే, ఛాన్స్ కాదు అనేది ఎప్పుడైతే నా జీవితం నా చాయిసే, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను, వీటన్నిటికీ మూలం నేనే. మేబీ రూట్ కాజ్ ఉండొచ్చు చైల్డ్హుడ్లో. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా ఈ విషయాలు మనం బోధిస్తాం. ఏం చెప్తుంది ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే, ప్రతి ఒక్కరిలో 3 ఈగో స్టేట్స్ అంటాం. ఈగో అంటే ఆ స్పెసిఫిక్ మూమెంట్లో థింకింగ్, బిహేవియర్ అండ్ ఫీలింగ్స్
ఏవి ఉంటాయో వాటిని ఈగో స్టేట్స్ అంటారనమాట. ప్రతి ఒక్కరిలో పేరెంట్ ఈగో, అడల్ట్ ఈగో స్టేట్ అండ్ చైల్డ్ ఈగో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఈగో స్టేట్స్ ఉంటాయి అని ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ డాక్టర్ ఎరిక్ బర్న్ వారు గ్రూప్ థెరపీస్తో ఫామ్ చేసినటువంటి ఈ సబ్జెక్టు. ఎంతోమంది నేను అబ్నార్మల్గా ఉన్నాను, నాతో అవ్వట్లేదు అన్న భావనతో ఉన్న వాళ్ళకి ఆ టాపిక్ విన్న తర్వాత నార్మల్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళే సెల్ఫ్ రీహాబిలిటేషన్ చేసుకున్నారు. ఎంతోమంది ఎన్ఎల్పి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అలా మారారు, సెల్ఫ్ హిప్నాసిస్ తర్వాత మారారు. తర్వాత ఇప్పుడైతే ఎన్నో మనకు ఆల్టర్నేట్ థెరపీస్ కూడా వచ్చాయి. వాటన్నిటికన్నా ఆధ్యాత్మిక శాస్త్రముతో మూల కారణాన్ని తెలుసుకుంటాం. ఈ ఈగో స్టేట్స్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే పేరెంట్ ఈగో స్టేట్ అంటే చిన్ననాటి రోజుల్లో పేరెంట్స్ మీతో ఎలా బిహేవ్ చేసి ఉన్నారో, మీ పేరెంటల్ ఫిగర్స్ని ఎలా చూశారో, ఒక్కొక్క ఆ స్ట్రెస్ఫుల్ మూమెంట్లో మీరు పేరెంట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. డిసిప్లిన్ చేయడం, కంట్రోల్ చేయడం, వాయిస్ రేజ్ చేయడం. తర్వాత మీరు మీ పేరెంట్స్ కానీ పేరెంటల్ ఫిగర్స్ కానీ మీతో ఎలా చిన్ననాటి రోజుల్లో బిహేవ్ చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారో అలా మీరు ఒక చైల్డ్, ఆనాటి చైల్డ్ బిహేవియర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఆ మూమెంట్లో. చైల్డ్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం ఒక రీజన్ కూడా అయి ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఇవన్నీ పేరెంటల్ ఫిగర్స్ని అందరినీ చూసి ఒక స్క్రిప్ట్ రాసేసుకుంటాం అన్నట్టు. ప్రతి ఒక్కరం ఇక నేను ఇంతే, నేను ఇలాగే ఉండాలని ఒక స్క్రిప్ట్ రాసేసుకుంటాం. ఎప్పుడైతే ఈ సబ్జెక్టు వింటామో ఆ స్క్రిప్ట్ని రీరైట్ చేసుకుంటాం మనం. ఆధ్యాత్మిక సాధన ఎందుకు పనిచేస్తుందంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే నేనెవరు, అసలు నాకు ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దానికి మూలం ఎక్కడుంది అని కోర్ రీజన్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో అదే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఈ ఆధ్యాత్మిక సాధనతో తెలుసుకున్నప్పుడు అడల్ట్ ఈగో స్టేట్ ఉంటుంది. అడల్ట్ అంటే ప్రజెంట్ కంప్యూటర్కి ఏదైనా విషయం ఇస్తే టక్మన్ ఆన్సర్ చెప్తుంది. నో అంటే బయాస్డ్గా ఉండకుండా న్యూట్రల్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా అడల్ట్ ఈగో స్టేట్ నుంచి మనం ఆపరేట్ చేసినప్పుడు మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని మనం నార్మల్ అవ్వడానికి చక్కని టూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నా స్క్రిప్ట్ నేను రాసుకున్నాను, నేను ఇవన్నిటికీ మూలం నేనే, ఇప్పుడు నేను బయటపడాలి, దీని నుంచి బయటికి రావాలి అని ఎవరికి వారికే ఉండాలి. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మా వాడు ఇలా ఉన్నాడండి, మా వాళ్ళలో మా పిల్లల్లో ఇలా జరుగుతుంది, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళలో ఇలా జరుగుతుంది, మీరేమన్నా చేస్తారా, వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తాను. మరి వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారా? రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఏం చేయాలి? వాళ్ళ ముందుకి మారడం వల్ల ఏంటో అవి తీసుకెళ్ళాలి. ముందు మనం ఎన్నో సినిమాల్లో చూసాం. ఒక సినిమాలో ఈ మధ్యనే చూశాను నేను, ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోసం, ఫుట్బాల్ ఆడాలన్న ఇష్టం ఉన్న అమ్మాయి తన ఇష్టపడ్డ వ్యక్తి తనను ఓకే చెప్పలేదని చెప్పి యాసిడ్ పోస్తాడు. ఇంకా అమ్మాయి నా జీవితం వేస్ట్, నా మొహం ఎవ్వరికి చూపించలేనని చీకట్లో ఉండిపోతుంది, ఎవ్వరితో మాట్లాడకుండా బర్న్ అవుతుందన్నమాట, నా మొహాన్ని చూపించలేనని. రైట్. సరే, ఇతను కోచ్ వెళ్ళి మోటివేట్ చేస్తాడు అమ్మాయిని, నువ్వు గెలుపుని చూపించాలంటే నీ మొహంతో పని లేదు, నీ టాలెంట్ గ్రౌండ్లో చూపించాలి అంటాడు. అమ్మాయి చాలా ఇన్స్పైర్ అయ్యి మొత్తం తీసేసి మాస్క్ తీసేసి ఆడుతుంది. తనే ఆ గేమ్ని గెలిపిస్తుంది ఎండింగ్లో. ఇలా మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఇన్స్పైర్ అవ్వాలి. రైట్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందుల వారికి ఎదుర్కొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది, ఎక్కువ మంది టీనేజ్లో కానీ ఎప్పుడైనా సుసైడల్ టెండెన్సీ ఫీలింగ్ వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారైనా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నా మిత్రులు సైకాలజిస్టులు చెప్పారు, కొంతమంది డాక్టర్స్ చెప్పారు.
ముఖ్యంగా మనకు కూడా ఆ ఫీలింగ్స్ ఉండే తర్వాత అర్థమైనాయి అవి సూసైడల్ టెండెన్సీస్ అంటారని. ఎందుకు ఈ లైఫ్, బతికేం చేస్తాం, అసలు ఎవరికి ఉపయోగం, మనల్ని ఎవ్వరు ప్రేమించరు, మనల్ని ఎవ్వరు మనం చెప్పిన మాట వినరు, మన కోసం ఆలోచించేవారే లేరు, మనకు గైడ్ చేసేవారే లేరు అన్న భావన లోపలికి తీసుకెళ్తుంది మనల్ని. అక్కడ ఆ సమయంలో మనం గనుక రైట్ గ్రూప్లో ఉంటే, రైట్ కమ్యూనిటీలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఎవరైనా యువత, విద్యార్థులు, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మన దగ్గర ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. పైమా అనే ఒక గ్రూప్ ఉంది, రావచ్చు, మీ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయొచ్చు. రైట్, యువతకి ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో కంపెనీస్లో కూడా వాళ్ళ క్రియేటివ్ టాలెంట్స్ని బయటికి తీసుకొస్తున్నారు. రైట్, ఇవన్నీ మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడే జరుగుతూ ఉంటాయి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా మనల్ని మనం ఆపుకోవాలంటే ముందు మన మనస్సు పైన ఒక అద్భుతమైన పట్టు తీసుకురావాలి. దానికి ఒక మంచి కంపెనీలో ఉండడం, ఒక మంచి మెంటార్తో ఉండడం రైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇప్పుడు మీరు చూడండి, ఎంతోమంది జైల్లో ఉన్న వాళ్ళని మేము ధ్యానం నేర్పించాం. అంతకుముందు అయితే ఒక ట్రైనింగ్ ఇచ్చేవారు, వ్యక్తిత్వ వికాస శిక్షణ. రామకృష్ణ మఠ్ నుంచి వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రెగ్యులర్గా సెషన్ జరుగుతూ ఉంటాయి. అది ఆవేశంలో, ఆ క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు. మనకు ఎప్పటి నుంచో చెప్పబడ్డది, ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆనందంగా ఉన్నప్పుడు ఏ మాట ఇవ్వద్దు, ఎవరికి కమిట్ అవ్వద్దు. ఆనందంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కమిట్ అవుతాం, మనకు సాధ్యం అని చూసుకోకుండా కమిట్మెంట్ ఇస్తాం, ఆ తర్వాత బ్రేక్ చేసి ఇబ్బందులు పడతాం. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటాం, ఆవేశంలో మాటల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి ఆ ఆవేశం ఎందుకు వస్తుంది? నేను చెప్తే వినేవాళ్ళు లేరు అన్న భావన నుంచి వస్తుందా? నాకు వినేవాళ్ళు కావాలన్న భావనతో వస్తుందా? జయంత్ రెడ్డి గారి లాంటి వారు మార్షల్ ఆర్ట్స్లో 30 times గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయడమే కాదు, ఎంతోమందికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గరుండి వాళ్ళకి ఆ సాధనలు ఇచ్చారు. కాబట్టి యువత, విద్యార్థులు ఎవరైనా సరే మీరు సెల్ఫ్ రిహాబిలిటేషన్కి సిద్ధమైన వారు ఫస్ట్ యాక్టివ్ ప్రాసెస్లు బిగిన్ చేయాలి. యాక్టివ్ ప్రాసెస్లు, డైనమిక్ సాధనలు, డైనమిక్ మెడిటేషన్ కానీ, డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, వినడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ, దీనికి ఆనందో బ్రహ్మ అని క్రియేట్ చేశారు. ఎంతోమంది కళాకారులంతా అక్కడ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తూ వారికి ధ్యానం చేపించే దగ్గర నుండి ఎంతోమంది పిరమిడ్ ధ్యానం చేసిన వారు సాధకులు కూడా చిన్ననాటి నుండి సాధన నేర్చుకోవాలని, అంటే ఎన్నో సంగీత వాయిద్యాలు కానీ లేదా మ్యూజిక్ కానీ వోకల్ కానీ నేర్చుకోవాలని నుండి ఆపిన వారు ఆ మ్యూజిక్ నేర్చుకొని, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని వారే కచేరీలోకి ఇచ్చేంత వరకు రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిహాబిలిటేషన్ చేయడానికి శారీరకంగా ఏం జరిగినా దానికి పటుత్వం తెచ్చుకోవచ్చు. రైట్ మెంటార్తో ఉండాలి. మీకు తెలుసా, శరీరానికి కావాల్సింది అనంతమైన విశ్వశక్తి. దానికి ఎన్నో నేచర్ క్యూర్ మెథడ్స్ ఉన్నాయి. యోగా ఉంది ఫిజికల్ బాడీ కోసం. కొంత అలా స్వస్థత రాగానే మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో ఆరోగ్యం అంటే WHO ఒక డెఫినేషన్ చెప్పారు. నేను ఏ జబ్బు లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాం మనం. కాదు, శారీరకంగా ఏ జబ్బు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. మానసికంగా ఎలా ఉన్నావు, ఎవరైనా పొగిడినప్పుడు, విమర్శించినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మెంటల్ ఫిట్నెస్ తెలుస్తుంది, మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్తే ఫిజికల్ హెల్త్ని, ఎమోషనల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. సో మెంటల్ హెల్త్ని మనం కాపాడుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్.
శరీరానికి అన్ని ఇస్తున్నాం, మైండ్కి మనసుకి ఏమి ఇస్తున్నాం మనం? మనకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉందని తెలుసు, మధ్యలో అనలిటికల్ మైండ్ ఉంటుంది. ఇది ఏ సాధన చేయని ఇప్పుడెందుకు, ఏం అవసరం, ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటని ఆ అనలిటికల్ మైండ్ ఎప్పుడు అనలైజ్ చేస్తూ దూరం పెడుతూ ఉంటుంది. దాన్ని బలవంతంగా కూర్చోబెట్టి మీకు బాగా ఇష్టమైంది ఏంటి, డాన్స్ ఇష్టమా, ఫుల్ డాన్స్ చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి, అది ఏ డాన్స్ అయినా పర్లేదు, ఏ డాన్స్ అయినా పర్లేదు, రైట్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, చిన్నప్పటి నుండే గనక యువతకు విద్యార్థులకు ఇది నేర్పిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పియాలి. డిసిప్లిన్ 2 రకాలు ఉంటుంది, ఇంటర్నల్ డిసిప్లిన్, ఎక్స్టర్నల్ డిసిప్లిన్. బయట నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం వల్ల సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి వాళ్ళకి. ఎందుకు ఈ పని చేయాలి అని అర్థం చేసుకునేలాగా చెప్పగలగాలి. అప్పుడు వారికి ఇది అర్థమవుతుంది, ఎందుకు నేను ఇలా ఉండాలి. చిన్నప్పుడే, చిన్ననాటి రోజుల నుంచే ఇవన్నీ రావాలి. సో సెల్ఫ్ రీహాబిలిటేషన్లో మీరు ఏదైనా అడిక్ట్ అయ్యారు, దాని నుంచి బయటపడాలనుకుంటున్నారు అనుకుంటే చాలు, స్టెప్ 1లో మీరు బయటికి రాగలరు, రైట్. సో మీరు గనక మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడితే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికి ఎన్ఎల్పిలో అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఏ అడిక్షన్ నుంచి బయటపడాలన్నా ఒక స్విచ్ టెక్నిక్ ఉంది. ఎంతోమందికి ప్రాక్టీస్ చేయించాం మనం. కొన్ని నేను అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నాను అన్న వాళ్ళకి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఈ స్విచ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేపిస్తే కంటిన్యూస్గా ఆ స్విచ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ రీప్రోగ్రామ్ అయిపోయింది. సో ఎవరైనా ముందు సెల్ఫ్ రీహాబిలిటేషన్ అనే దాని గురించి ఆలోచించాలి. మీరు ఎక్కడికైనా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా కూడా మీరు డిసైడ్ చేసుకుంటేనే మీకు అది తొందరగా పనిచేస్తుంది. మీకు ఇంకో జైల్స్ గురించి చెప్పాలి. సెంట్రల్ జైల్లో, వరంగల్లో ఇక్కడ మనం సాధన నేర్పించినప్పుడు వారు ధ్యాన సాధన నేర్చుకొని ఎన్నో పుస్తకాలు చదివి బయటికి వచ్చిన తర్వాత ఎంతోమందికి ఆత్మజ్ఞానం అందించిన వాళ్ళు ఉన్నారు. వారి అనుభవాలతో పుస్తకాలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఏది జరుగుతున్నా అది శిక్ష కాదు, శిక్షణ. మనం ఒక లైన్ విన్నాం, పెయిన్ పుషెస్ యూ టిల్ యువర్ పర్పస్ పుల్స్ యూ. పెయిన్ ఎందుకు వస్తుంది, ఆ సఫరింగ్ ఎందుకు వస్తుంది, మీకు ఏదో హయ్యర్ పర్పస్కి కనెక్ట్ అవ్వడం కోసం. ఇది మనం గమనించాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రమైన జీవిత శాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. దీనికి సేత్ విజ్ఞానం అనేటువంటి పుస్తకాలు, రామ్తా విజ్ఞానం అనే పుస్తకాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా మనల్ని మనం అద్భుతంగా మలుచుకోవడానికి, మన బాడీకి, మన మైండ్కి ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలంటే డాక్టర్ జో డిస్పెన్జా, డాక్టర్ దీపక్ చోప్రా మనం పుస్తకాలు చదివినట్టయితే అద్భుతమైన పవర్ అండి ఇది వస్తుంది మనకి. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, మోటివేషన్ బుక్స్ ఉన్నాయి మనకి, కానీ ఇవి మన అంతరంగం లోతుల్లోకి తీసుకెళ్తాయి. సో ఎవరైతే సెల్ఫ్ రీహాబిలిటేషన్ చేసుకోవాలి, నన్ను నేను మళ్ళీ నార్మల్ చేసుకోవాలి అని ఒక్క నిర్ణయంతో పుస్తకాలు చదివి ఇలా చేంజ్ అయిన వాళ్ళ యొక్క అనుభవాలు విని మీ అంతరంగంలోకి వెళ్ళి మీరు రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేసుకునేటువంటి అద్భుతమైన మొడాలిటీస్ ఇప్పుడు ఉన్నాయి. దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయినప్పుడే కూడా మీరు ఈ ప్రాక్టీసెస్ మీరు మొదలు పెట్టచ్చు. మనమైతే ఈ 30 years నుంచి ఎన్ఎల్పి అండ్ ఈ మధ్యకాలం నుండి ఒక 10 years నుంచి ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ కూడా అందిస్తున్నాం మనం. సో దీనికి మనం మెడిటేషన్ సపోర్ట్ తీసుకుంటాం, స్పిరిచువల్ సైన్స్ బుక్స్ చదవడం, ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ది మైండ్ అనే ఒక పుస్తకం వచ్చింది, దీప్ త్రివేది రాసిన ది మైండ్. ఆ మైండ్ అనే పుస్తకం చదివితే అసలు మైండ్ గురించి మనకి ఏం తెలియదని అర్థమవుతుంది. మైండ్ గురించి చెప్పడం
ఒక అద్భుతమైన పుస్తకం అది. యు ఆర్ ద ప్లాసిబో, డాక్టర్ జో డిస్పెండా గారు రాసిన యు ఆర్ ద ప్లాసిబో అనే పుస్తకం. ఏం లేదు, మీరు సెల్ఫ్ రీహాబిలిటేషన్లోకి రావాలి, నాకు నేను నార్మల్ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్న వెంటనే ఒక పుస్తకాన్ని చదవండి. ఆ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క ఎనర్జీని మారుస్తుంది. ఓల్డ్ ప్యాటర్న్స్ని రిమూవ్ చేసి న్యూ ప్యాటర్న్స్ని ఫామ్ చేసుకోవడానికి యు ఆర్ ద ప్లాసిబో. మనం అనుకుంటే అది అంతే, ఆ ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది. మనమే ఒక పెద్ద ప్లాసిబో. చూడండి, మనం ఒకటి వాడితే తగ్గుతుందని, ఈ ప్లాసిబోని నెగిటివ్గా వాడడం వల్లనే అడిక్షన్స్ వచ్చాయి. సిగరెట్ తాగితే అద్భుతంగా హాయిగా ఉంటుందని, ఏదో తీసుకుంటే, ఇవన్నీ ఎందుకంటే తనను తాను హింసించుకునే పద్ధతుల్లో ఇవన్నీ. మీరు కనుక ఇలాంటి ఆలోచనలు మీకు ఉంటే మీ పేరెంట్స్ని, మీ బ్రదర్ సిస్టర్, మీ సిబ్లింగ్స్తో కూర్చొని మాట్లాడండి. మీకు మాట్లాడేవారు ఎవరు లేకపోతే కనుక ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నాం, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, రండి మమ్మల్ని కలవండి. ఎంతోమంది సైకాలజిస్ట్ మిత్రులు, ధ్యాన యువ ద్వారా ఎంతోమంది సైకాలజిస్టులు వచ్చి మనకు ఎన్నో అద్భుతమైన సబ్జెక్ట్స్ ఇస్తున్నారు. డాక్టర్ రాకేష్ గారు ఎంతో అద్భుతంగా వారి దగ్గరికి వెళ్తే వారికి ఒక టెస్ట్ చేసి, DMIT టెస్ట్ చేసి, వారి యొక్క వేస్ అండ్ వ్యూస్కు అనుగుణంగా వారు ఏం ప్రాక్టీసెస్ చేయాలి, ఏం చేస్తే దాని నుంచి బయటపడతారో ఎన్నో అద్భుతమైన గైడెన్స్ ఇస్తున్నారు. ఎందులోకి వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న వారికి దశరథ్ రామరెడ్డి సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, వారు ఒక కెరియర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి కెరియర్ని మనం టిక్ చేస్తే ఏ కెరియర్కి సూట్ అవుతామో, ఏది తీసుకుంటే సక్సెస్ అవుతామో వాళ్ళు చెప్తారు. జయంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మార్షల్ ఆర్ట్స్ మన ఫిజికల్గా ప్రాక్టీస్ చేయటం వల్ల మెంటల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్ ఎలా వస్తుందో మనకు నేర్పిస్తూ ఉంటారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వస్తే ఎన్నో పుస్తకాలు ఉంటాయి, ఫ్రీగా బుక్స్ దొరుకుతాయి. అలా సాధన చేసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఎంతోమందితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, పాజిటివ్ సర్కిల్ ఉంటుంది. కడతాల్ కైలాసపురిలో ఎవ్రీ సాటర్డే సండే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పిరమిడ్ వ్యాలీ బెంగళూరు, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము బెంగళూరులో ఉంది. అక్కడికి వెళ్తే కనుక ఎప్పుడు రిట్రీట్స్ జరుగుతూ ఉంటాయి, స్పిరిచువల్ రిట్రీట్స్. సో ఇవన్నీ ఎన్నో 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 టూల్స్, అవకాశాలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మిత్రులారా. మేల్కోవాలి, మనం నిద్రపోతూ ఉన్నాం, మేల్కోవాలి. మనం ఏ ఒక్కరితో మాట్లాడినా చాలు, మనకు అద్భుతమైన సొల్యూషన్స్ వస్తాయి. సో ఇది మనం గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందులో ఎవరెవరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారో, వాటి నుంచి బయటపడాలనుకున్నారో, NLPలో ఒక అద్భుతమైన టూల్ ఉంది, ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దాన్ని పేపర్ బర్నింగ్ టెక్నిక్ అంటారు. ఒక వైట్ పేపర్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, రైట్, మీరు రాయండి. మీరు బాధపడ్డవి, ఇబ్బంది పడ్డవి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినవి, మీరు పర్సనల్గా ఎవ్వరికి షేర్ చేయని విషయాలు కూడా రాస్తూ ఉండండి, రాస్తూ ఉండండి, రాస్తూ ఉండండి. ఎన్ని పేజెస్ అయినా పర్లేదు. అలా రాసేసి ఇంకా మీ పెన్ను ఆగిపోతుంది. మొత్తం మీ మైండ్లో ఉన్నదంతా పేపర్ ద్వారా బయటికి వచ్చేసేయాలి. మస్క్యులో న్యూరో ట్రాన్స్మిషన్ అంటారు దీన్ని. మీరు ఎప్పుడైతే వాటన్నిటిని పేపర్ మీద పెట్టారో మీకు ఎంత ఇంకా 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 ఆ ఎమోషన్స్ ప్రకోపిస్తూ ఉంటాయి. అలా రాస్తూ 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 పేపర్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసి బర్న్ చేసేసేయండి. బర్న్ చేస్తున్నప్పుడు అది బర్న్ అయ్యేటప్పుడు దాన్ని అలా గమనిస్తూ ఉండండి, రైట్. ఆ బర్న్ అయిన తర్వాత బ్లాక్గా అవుతుంది కదా, దాన్ని తీసి అని ఉదేసేయండి పైకి, రైట్. ఇలా మీరు కొన్ని రోజులు రెగ్యులర్గా చేయండి. ఆ బర్నింగ్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఇష్టమైన మంచి మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసుకొని అలా వింటూ ఉండండి. మ్యూజిక్ వినాలి, మీకు నచ్చిన పాటలు వినండి, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఎందుకంటే ఫిజికల్గా మీ ఎమోషన్స్ అన్నిటినీ దాని మీద పాస్ ఆన్ చేసేశారు, మైండ్ ఖాళీ అయిపోయింది.
దాన్ని మరింత అలా రిలాక్స్ చేస్తూ ఉండండి. ఇది ఎన్ఎల్పిలో వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారో వారందరికీ ఇది అద్భుతంగా పనిచేసింది. మనం ఎన్నో వర్క్షాప్స్ ఇచ్చాం, 21 days కోర్స్ ఇచ్చేవాళ్ళం ఎన్ఎల్పి మనం. ఇప్పుడంటే 10 days అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ అయితే 2 or 3 సిట్టింగ్స్ ఇలా ఇస్తూ ఉంటాం, రైట్. సో ఇది అల్టిమేట్ టెక్నిక్, ఇది అందరు చేయండి. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రతిరోజు మీ దగ్గరలో ఉన్న ప్రకృతిలో గడపండి. ఏం చేయొద్దు, వాక్మెన్, ఫోన్ ఏమొద్దు, మ్యూజిక్ ఏమొద్దు, అలా ప్రకృతిలోకి వెళ్ళి నిల్చోండి. గార్డెన్స్కి వెళ్ళండి, ఫ్లవర్ గార్డెన్ ఉంటే వాటిని గమనిస్తూ ఉండండి, ట్రీస్ని, బర్డ్స్ని అలా గమనిస్తూ ఉండాలి. ప్రకృతికి వెళ్ళడం, పొద్దున నిద్ర లేవగానే సన్లైట్ని చూడండి. సన్లైట్ని, ఆ సన్ ఎనర్జీస్ మన లోపల ఎప్పుడైతే బాగా ఎంటర్ అవుతాయో అద్భుతంగా ఒక శక్తివంతం అవుతాం. ఇక్కడ మన మణిపుర చక్ర పవర్ చక్ర మన బాడీకి టోటల్ పవర్ని సప్లై చేస్తుంది, మనలో ఉన్న అపనమ్మకాలను పోగొడుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మీ నావెల్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయండి, అలా అద్భుతమైన ఎనర్జైజ్. ఇవి ప్రాక్టీస్ చేసి చూడండి మీరు, ఎంత అద్భుతమైన సెల్ఫ్ రీహాబిలిటేషన్ టెక్నిక్స్. సో గార్డెన్లో వాకింగ్ చేయడం లేదా చెట్ల దగ్గర స్పెండ్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ బర్నింగ్ టెక్నిక్ చేయడం. థర్డ్ ఈజ్ మ్యూజిక్ వినడం. ఇంట్లో మ్యూజిక్ పెట్టుకొని మీకు నచ్చిన విధంగా డాన్స్ చేయండి, లేదా డాన్స్కి వెళ్ళండి, ఏరోబిక్స్కి వెళ్ళండి, రైట్. సో ఇవి చాలా 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 బాగా పనిచేస్తాయి. ఎన్నో థెరపీస్ ఉన్నాయి, మీకు ఏ థెరపీ సూట్ అయితే ఆ థెరపీకి వెళ్ళొచ్చు మీరు. ఇదంతా బేసిక్గా కొన్నాళ్ళు అలా సెటిల్ డౌన్ అయిన తర్వాత మీరు చక్కని మ్యూజిక్తో ధ్యాన సాధన ప్రారంభించాలి. శ్వాస మీద ధ్యాసతో ధ్యానంలో కూర్చోవాలి, పిరమిడ్లో కూర్చోవాలి. పిరమిడ్ క్యాప్ పెట్టుకోవచ్చు, రైట్. ఐ పిరమిడ్ ఉంటుంది, కళ్ళకు పెట్టుకొని అలా కూర్చోవచ్చు, అంతే. ఆ ఎనర్జీ లోపల ఎప్పుడైతే ఎనర్జీ బాగా పెరుగుతుందో మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఇన్నర్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవుతారు మీరు. అప్పుడు మీకు ఒక అవేకెనింగ్ వస్తుంది, రైట్. మీ ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ని గమనిస్తారు, మీ నీడ్స్ ఎక్కడెక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదో గమనిస్తారు. ఈ ధ్యాన శక్తి ధారపోస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ అంతా డైనమిక్ ప్రాసెస్, దెన్ సైలెన్స్ ప్రాసెస్. లేదా ప్రతి సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే అండ్ సండే కడతాల్ కైలాసపూర్లో మౌన ధ్యానాలు జరుగుతాయి. ఏం లేదు, అక్కడ మిమ్మల్ని ధ్యానం చేపిస్తారు, కూర్చోబెడతారు, సైలెంట్గా ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటామో మెల్లిమెల్లిగా థాట్స్ అన్నీ మైండ్ మీద మనకు పట్టు వస్తుంది. మీరు కడతాల్ కైలాసపూర్లో జరిగే మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో, పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు అటెండ్ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. సో ఇలా మనం ఇలా యాక్టివ్ ఒక స్టెప్ ముందుకెళ్తే 10 స్టెప్పులు మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. మాస్టర్స్, గైడ్స్ ఎప్పుడూ ఉంటారు, ఎల్లప్పుడూ ఉంటారు, రైట్. సో ఇవి మనం పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు. ఈరోజు తెలుసుకున్న టూల్స్ని ప్రాక్టీస్ చేసి మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు మా దగ్గరికి రావచ్చు. ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు మీకు రెఫర్ చేసాం. వారి గురించి తెలుసుకోవాలంటే కాల్ చేయొచ్చు. ఇమీడియట్గా పుస్తకాలు చదవడం స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ సేత్ మహావిజ్ఞానం పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి, వాటిని చదవండి. అవి చదవడంతోనే మీకు స్టార్ట్ అవుతుంది, అరే ఎంత పవరు నా మైండ్ అని. ఇంగ్లీష్లో చదవగలిగితే యు ఆర్ ద ప్లాసిబో. ఇలా లేదు దీపక్ చోప్రా వీడియోస్. అండ్ ఇంకొక అల్టిమేట్ ప్రాక్టీసు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం. హోపోనో పోనో
ఆ మ్యూజిక్ పెట్టుకొని అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉండడం. ఇప్పుడు హోపనో పోనో అనేది యూట్యూబ్లో ఎన్ని అద్భుతమైన మ్యూజిక్తో డాన్స్తో వస్తున్నాయో, అది పెట్టేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, డాన్స్ చేయండి. మీరు నార్మల్ అవుతారు. మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆధ్యాత్మిక శాస్త్రమే, పిరమిడ్ మెడిటేషన్ ద్వారా, ఇక్కడ జరిగే సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా కంప్లీట్గా నార్మల్ అవ్వచ్చు. ఎంతోమంది నార్మల్ అయి అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీ దగ్గరే అనంతమైన శక్తి ఉంది. మన లోపల ఉన్న ఆత్మశక్తి కోటాను కోట్ల పసిఫిక్ మహాసముద్రాలంత ఆత్మశక్తి అని సేతు మహావిజ్ఞానం పుస్తకం ద్వారా తెలుసుకున్నాం. మన మైండ్కి ఎంత పవర్ ఉందో మనకు తెలుసు. కొన్ని బిలియన్ల సెల్స్ ఉంటాయి. ఈచ్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్ అన్నారు. ఒకటి గట్టి నిర్ణయం తీసుకుంటే చాలు, అన్నీ మన చుట్టూ వచ్చి తీరుతాయి. ఇప్పుడున్న ఈ టూల్స్ అన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.